రెండు తెలుగు రాష్ట్రాలని కూడా మనకి ఎంతో సంచలనంగా మారినటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులో బాధితులైనటువంటి శివాజీ ఈరోజు మనతో ఉన్నారు. అసలు వీళ్ళు మైక్రో ఫైనాన్స్ అనే ఇష్యూలోని అసలు వీళ్ళు ఎలా ఇరుక్కున్నారు అండ్ వాళ్ళని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయితే అప్రోచ్ అయ్యారనేది వీళ్ళని తెలుసుకుందాం. చెప్పండి శివాజీ గారు, మీరు అసలు మీకు ఆ మధు కానీ బాలాజీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా అసలు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఇలా మైక్రో ఫైనాన్స్ గురించి మీకు ఎవరు తెలియజేశారు ఇదంతా? వాస్తవానికి మేడం ఈ మధు అండ్ ఈ బాలాజీ అనేటోళ్ళు మా ఊరే, మా సొంత ఊరు. మా సొంత ఊరు చిన్నప్పటి నుంచి కూడా మేము కలిసి పెరిగిన వాళ్ళమే. వీళ్ళు వీళ్ళు మేము అమౌంట్ ఇవ్వడం కూడా ఎలా ఇచ్చామంటే వీళ్ళు మా ఊరోళ్ళు కదా, మాతో పెరిగిన వాళ్ళు కదా. అంటే మా తండాలలో ఎట్లా ఉంటుంది మేడం, ఎస్టీ తండాలు ఎట్లా ఉంటాయంటే ఒక కుటుంబం లెక్క కలిసిపోతాం మేము. ఇట్లాంటి ఈ మైక్రో ఫైనాన్స్ అనే విషయం కూడా మాకు తెలియదు. ఇది మైక్రో ఫైనాన్స్ ఇట్లా ఫైనాన్స్ ఇట్లా అమౌంట్ ఇస్తే ఇట్లా 10 రూపాయలు మిత్తులు ఇవన్నీ మాకేం తెలియదు. వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి మేము నమ్మి ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ దాకా వచ్చింది మేడం. వాస్తవానికి ఇది ఎలా ఇచ్చామంటే మేము వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఒక 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామంటే కొత్త అన్నోన్ పర్సన్కి మనం ఎలా నమ్మి ఇస్తాం మేడం? అలా ట్రస్ట్ చేయం కదా. వీళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి మేము ట్రస్ట్ చేసి ఒక 10 లక్షలు స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది. దానికి వీళ్ళు ఒక 2 మంత్స్ మాకు మంచిగా ఇచ్చిర్రు. ఆ నమ్మకంతో మేము ఆ 10 లక్షలే కాకుండా మా చుట్టాల దగ్గర నుంచి, మా బంధుమిత్రుల దగ్గర నుంచి, మా హోమ్ లోన్స్, గోల్డ్ లోను, అట్లా మా ప్రాపర్టీస్ మీద లోన్లు కూడా తీసుకొచ్చి దాదాపు నేను 3,20,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఎంత వడ్డీ ఇస్తామని ఆశ చూపి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది? మాకు 10 రూపాయలు ఇచ్చారు మేడం. 10 రూపాయలు ఇస్తామన్నారు. ఒక 2 మంత్స్ 10 రూపాయలు ఇచ్చారు. థర్డ్ మంత్కి ఇగో ఇదంతా జరిగింది మేడం. 3 నెలలకే. అంటే కొంతమంది మాకంటే ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇస్తుర్రు కాబట్టి వాళ్ళని చూసి మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళకి బాగానే వచ్చినాయి. అంటే వాళ్ళు ఇట్లా రొటేషన్ చేసిరేమో తెలియదు. మేము లాస్ట్కి ఇచ్చినాం. ఒక 2 మంత్స్ మాకు రిటర్న్స్ వచ్చినాయి. దాని తర్వాత ఇలా జరిగింది. మేము ఏజెంట్ ఏం కాదు మేడం. నేను మధు వెనకాల బాబు అలియాస్ రాములు అని చెప్పేసి ఆయన ఉంటాడు, ఆయనకిచ్చిన. మళ్ళా బాలాజీ అమ్మటి రమాత్ మకట్లాల్ అని చెప్పేసి ఆయన ఉంటాడు, ఆయన ఏజెంటు. మేము ఆయనకి ఇవ్వడం అట్లా ఇచ్చినాం వీళ్ళకి. సో అంటే ఇక్కడికి మనకి ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే మంగ్లీ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో మంగ్లీ ఈ కేసులోకి ఎలాగొచ్చింది అంటే మీరు మంగ్లీని చూసి ఇచ్చారా, లేదు అంటే బాలాజీని చూసి ఇచ్చారా, అభిషేక్ని చూసి ఇచ్చారా ఈ డబ్బులు అనేవి? వాస్తవానికి మేడం ఈ మంగ్లీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పేసి ఇంతకుముందు మాకు తెలియదు. మధు మంగ్లీ వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. మధు మాతో చెప్పింది ఇది. ఇంకోటి ఏంటంటే మధుతోటి మంగ్లీ చాలాసార్లు మా ఊరికి రావడం, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ఏదైతే ఉందో ఆయన కూడా ఈ మధుతోటి ఎక్కువ తిరగడం, ఆఫీస్ ఓపెనింగ్కి రావడం, ఏదైనా లెక్కలు ఉన్నా కూడా వాళ్ళు చూడడం మేము కళ్ళతో చూసినాం. మంగ్లీ కూడా 2-3 టైమ్స్ మా ఊరికి వచ్చింది, మేము చూసినాం. కాబట్టి మేము ఫస్ట్ ఇంతకుముందు మేము మధు బాలాజీకి ఆల్రెడీ అమౌంట్ ఇచ్చినాం. వాళ్ళు మాకు రిటర్న్స్ అంటే 1-2 నెలలు అట్లా వడ్డీలు ఇచ్చిర్రు. దాని తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుసుకొని ఇంకా ట్రస్ట్ చేసినాం మేము. అరే మంగ్లీ ఉన్నది ఇందులో, ఇంత పెద్ద సెలబ్రిటీ ఉన్నది, ఇక బిజినెస్ ఉందేమో అని చెప్పేసి ఈవెన్ చూసి ఇంకా ఎక్కువ అమౌంట్ ఇచ్చినాం. అలా ఇచ్చినాం మేము. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ వడ్డీ మాత్రమే వాళ్ళు ఆశ చూపడం జరిగిందా, లేదు అంటే ఒకవేళ వడ్డీ ఇవ్వలేకపోతే ఇది అని చెప్పి మీకు ఏమైనా వాళ్ళు అంటే ఏదైనా రాతపూర్వకంగా ఏదైనా రాసి ఇవ్వడం జరిగిందా, లేదంటే ఏంటి? మాకు వాళ్ళు ఓన్లీ మేము ఇచ్చిన అమౌంట్కి ప్రామిసర్ నోట్ రాసి ఇచ్చారు. వాళ్ళు ప్రామిస్ చేసి ఇచ్చిర్రు. ఇంకోటి ఏంటంటే మీరు మాకు అమౌంట్ ఇచ్చారు కదా, 10 లక్షలు నువ్వు ఇచ్చినావు ఈరోజు, దీనికి నేను 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాను, నువ్వు ఎప్పుడు కావాలో ఒక 10 డేస్ నాకు ముందు చెప్పాను అనుకో, నీ వడ్డీ కూడా ఇచ్చేస్తామంటేనే మేము ఇచ్చినాం. కానీ ఈ ప్రాపర్టీ ఉంది, ఇది అది ఏమేం చెప్పలే, బిజినెస్లు గట్టిగా ఉన్నాయని చెప్పిండు. ఆ బిజినెస్లు ఇట్లా ఎక్స్పోర్ట్స్ ఇన్పోర్ట్స్ బిజినెస్ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని చెప్పేసి మాకు చూపించాడు. పబ్బులు ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి చూపించాడు, వీడియోలు చూపించాడు. ల్యాండ్ కూడా మాకు చూపించాడు, జహీరాబాద్లో సైడ్ తీసుకుపోయి మమ్మల్ని, ఈ ల్యాండ్ మొత్తం మందే, ఈ వెంచర్ మొత్తం మందే, మీరు భయపడకుండా మమ్మల్ని చూసి ఇంకా పెట్టండి, ఇంకా తేండి అని చెప్తే మేము తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఓకే, మీరు చెప్పింది కరెక్టే, డబ్బులు ఇస్తున్నారు అదే, కానీ మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళిన డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పారు? అంటే ఇప్పుడు ఒకళ్ళు మనకు వడ్డీ ఇస్తున్నారు, డబ్బులకి మన డబ్బులు తీసుకెళ్ళి వడ్డీ ఇస్తున్నారంటే మీ డబ్బుల్ని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని వాళ్ళు మీకు చెప్పారు? అదే మేడం, ఇప్పుడు మేము ట్రేడింగ్ చేస్తున్నాము, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ చేస్తున్నాము,
ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము అని చెప్పేసి మాకు పలు రకాలు ఇట్లా బిజినెస్ ఉందని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మా దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వాళ్ళు తీసుకున్న దానికి కూడా ఒక 2 months కరెక్ట్ ఎట్ ఎ టైం. ఈరోజు 1 అనుకో, 1వ తారీఖు తీసుకోపోతే నెక్స్ట్ 29 కానీ 30వ తారీఖు ముందే ఒకరోజు ముందే కాల్ చేసి శివాజీ నీకు నీ ఇంట్రెస్ట్ ఈరోజు వస్తున్నాయి వచ్చి తీసుకొని పో అని వాళ్ళు చెప్పడం వల్ల మేము ఇంకా నమ్మినాం. అరే ఒకరోజు ముందే ఇస్తుండని చెప్పేసి నమ్మి ఇంకా అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అంటే మీది మొత్తం ఫుల్ అమౌంట్ అన్నది మీది వస్తుందని మీరు భావిస్తున్నారా? అండ్ అదేవిధంగా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి భరోసా అన్నది రావడం జరిగింది? ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే మేడం, పోలీసు వాళ్ళు ఇప్పుడు దాకా దీని మీద ఏం స్పందించలే మేడం. ఇప్పుడు మీరు గతంలో కూడా చూసుకొని ఉండుంటే ఇప్పటికీ 9 మంది చనిపోయారు. మా ఊరు నుంచే, అది వద్దిపట్ల ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచే దాదాపు 9 మంది చనిపోయారు. ఒక 4 హాస్పిటల్లో కూడా ఉన్న పరిస్థితి. ఇప్పుడు దాకా ఏ పోలీసు వాళ్ళని మేము అడిగినా కూడా మీరు దేనికి ఇచ్చిర్రు భయ్ అన్నట్టుగా, అంటే నెగిటివ్గా దేనికి ఇచ్చారు అన్నట్టుగా, ఒక పాజిటివ్ అనేది లేదు అక్కడ. ఇక పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇక ఎలాంటి సపోర్ట్ లేదు. అలానే మీరు చూస్తుర్రు మా దగ్గర 2 ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బాలనాయక్ కావచ్చు, గతంలో ఉన్న ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు కూడా కావచ్చు, ఈ మా దగ్గర జరిగిన ఈ ఇష్యూకి కనీసం వాళ్ళు రెస్పాన్స్ కావట్లేదు. కనీసం ఒక మాట కూడా మాట్లాడిన పాపని. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా మాట్లాడతలేరు. మరి దేనికి మాట్లాడతలేరు? ఇంకా ఎంతమంది బలి కోరుకుంటారో కనీసం మాట్లాడి అరే ఇంత ఇష్యూ అవుతుంది కదా, ఇది పలుకుతండోళ్ళు గిరిజనులు, వాళ్ళు కూడా గిరిజన నాయకులే, వాళ్ళు దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాం మేడం. అమ్మ మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శిల్ప. నేను మల్లెపల్లి నుంచి వచ్చిన. నేను ఉండేది ఇంజాపూర్. ఆ. నాది 60 లక్షలు ఉంది మేడం. 60 లక్షలు. మీ ఏజెంట్ ఎవరు? మీ దగ్గర నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారు? మధుకే ఇచ్చిన మేడం డైరెక్ట్. సో ఇప్పుడు మరంటే మీరు ఎన్ని నెలలు మీకు వడ్డీ కరెక్ట్గా వచ్చింది? ఎంత డబ్బులు మీకు అందిని? మాకు వడ్డీ రాలేదు మేడం. మేము ఇచ్చినాం, అట్లా మునిగిపోయింది మాది. మేము ఒక నెల వడ్డీ కూడా తినలేము మేము. అంటే మీరు ఏ విధంగా డబ్బులు తేడం జరిగింది? అంటే ఏమైనా కుదవ పెట్టారు? లోన్ తీసుకున్నాం, హౌస్ మీద లోన్ తీసుకున్నాం. ఆ లోన్ కూడా అట్నే ఉంది. గోల్డ్ పెట్టినాం, గోల్డ్ కూడా అట్నే ఉంది. మళ్ళీ ఆడ బాధ్యతల కాడ పోయి డబ్బులు తీసుకొచ్చినాయి. ఇందులో కూడా ఉంది. ఇగో ఇట్లా ఉంది. అన్నిట్లో నెంబర్ తీసుకొచ్చినాం. చూడండి, పేర్లు చూడండి. అట్లా చూడండి. ఇట్లా బాధ్యతలు మాకు మస్తుగా ఇబ్బంది పెడుతున్నారు మేడం. వీళ్ళు ఉండి ఎమ్మెల్యేలు ఉండి ఏం పని చేస్తారు మేడం? బాధ్యతలు అన్నీ చనిపోయిన తర్వాత డబ్బులు ఉంచి ఏం చేస్తారు? ఎవరికి ఇస్తారు? ఆ బాధ్యతలు చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఏం లేకపోతే వీళ్ళు ఎమ్మెల్యేలు తింటారా? లేకపోతే బాధ్యతలు అన్నీ చనిపోయిన తర్వాత బాధ్యతలు ఏజెంట్లు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి బాధ్యతలు ఇచ్చిన వాళ్ళు ఏజెంట్లకు ఇబ్బంది పెడుతురు. మరి అన్నీ చనిపోయారు కదా, మంగళి తింటుందా చనిపోయిన తర్వాత? మరి ఎమ్మెల్యేలు తింటారా? మరి ఎవరు తింటారు? మాకు బాధ్యతలకి నేమ్ చేస్తలేరు. ఏదో ఒకటి చేయాలి కదా. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు వచ్చి? బాధ్యతలు ఇక్కడికే 9 మంది చనిపోయారు, ఇంకా ఉన్నారు. ఇంకా చనిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు వచ్చి? అందరు చనిపోతే వీళ్ళు ఆ ఉన్న పైసలు మొత్తం వీళ్ళే మింగుదాం అనుకుంటారా? మీరు వెళ్ళి అంటే మీ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు బాలునాయక్ చూస్తలేడా? ఈ వీడియో చూస్తలేడా? ఇది మొత్తం జరుగుతుంది చూస్తలేడా? బాలునాయక్ చూస్తలేడా? మళ్ళీ రవీంద్ర కుమార్ చూస్తలేడా? ఎవరు చూస్తలేరు? వాళ్ళు చూస్తారు కదా అన్ని. ఏదో ఒకటి మన గిరిజనల్ మనుషులే ఉన్నారు కదా, ఏదో ఒకటి చేద్దామని ఎవరైనా ఈ బాధ్యతలకు ఎవరైనా నేమ్ చేస్తురా? ఎవరు చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? ఈ చనిపోయిన తర్వాత వాళ్ళు తింటారా డబ్బులు? మరి ఏదో ఒకటి గింతో అంతో ఇప్పిస్తే బాధ్యతలు అంతా తీరిపోతారుగా. మరి ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు? అంటే మొత్తం మీ కుటుంబం నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు? చెప్తున్నా కదా మేడం, మా కుటుంబం మీద నుంచి నా వరకు ఇది ఇంత ఉంది. 10 మంది ఆడ ముందు ఉన్నాం. 14 మంది దాకా ఉన్నారు. 14 మంది దాకా ఉన్నారు. చూడండి ఒకసారి, చూడండి. ఉన్నారు. మరి వాళ్ళు మొత్తం వచ్చి మాకు గుంజుతున్నారు. మరి ఏం చేయాలి మేము? చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? బాధ్యతలందరూ చనిపోవాలా? ఏదో ఒకటి నిర్ణయం చేయాలి కదా. చేసి ఏదో ఒకటి బాధ్యతలకు ఏదో ఒకటి చెప్పి ఏజెంట్లకు ఏదో ఒకటి చెప్పాలి. ఇట్లా కాదమ్మా, ఇట్లా ఉంది, ఇట్లా లేదు నాన్న, కొంచెం ఆగాలే, లేకుంటే ఇది బాధ్యతలు బాగుండదు అని చనిపోతుర్రు అని చెప్పాలి. ఏదో ఒకటి చెప్తలేరు. ఇది బాధ్యతలు చనిపోతే చనిపోయాయి. వీళ్ళకు ఏమీ లేదు, శ్రమ కూడా పెడతలేదు. చనిపోతే మాకేమీ అవసరం, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు మాకేం అవసరం అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు అయితే ఇచ్చినాము, ఏదో ఒకటి జరిగింది, ఇచ్చేసినాము. వడ్డీ ఆశకు ఇచ్చేసినాము.
ఆశకి ఇచ్చిరు కానీ మనుషులు అయితే చనిపోతురు. ఏదో ఒకటి చేయాలి కదా, ఏమీ చేస్తలేరు, అసలు ఏమీ చేస్తలేరు. అంటే మరి ఈ ఇష్యూ జరిగిన తర్వాత అంటే మంగళి కానీ ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ తాండాల దగ్గర రావడం జరిగింది? వచ్చింది మేడం, వచ్చింది, అన్నీ తీసుకుపోయింది. ఇంకేం రాస్తుంది? ఇప్పుడు వస్తుందా? తిన్న తర్వాత ఎవరు వస్తానా? ఎవ్వరు రారు. ఇప్పుడు మొత్తం తీసుకుపోయింది, లాక్కుపోయి ఇంకా విల్లాస్ కట్టుకుంది, మళ్ళీ ప్లాట్లు తీసుకుంది. మళ్ళీ మాట్లాడడం జరిగిందా మెయిన్గా? మాతోనే ఏం మాట్లాడుతుంది మేడం? ఊర్లో వచ్చింది, అందరు చూసి అందరితోనే మాట్లాడింది. నా ఒకదానితోనే చెప్తే బాగుంటుందా చెప్పండి? అందరితోనే వచ్చింది, అందరితో నుంచి న్యాయం కోరుకుంటున్నారా? లేదు అంటే ఇంకా ఎక్కడి నుంచి మీకు మంగళి మధు దగ్గర నుంచి, మంగళి దగ్గర నుంచి, మళ్ళీ కేసీఆర్ కూతురు పేరు ఏందో ఉంది, వాళ్ళ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి న్యాయం జరగాలి మేడం. మాకు తిన్న వాళ్ళందరి దగ్గర నుంచి మాకు న్యాయం జరగాలి. బాధితులు మొత్తం చనిపోతున్నారు, హార్ట్ ప్రాబ్లం వచ్చి మందు తాగి ఊరి వేసుకొని అందరు చనిపోతున్నారు. మరి చనిపోతే బాగుంటుందా? పాపం తగలదా? ఉసురు తగలదా? ఆ మధుకి మంగళికి ఉసురు తగలదా? వాళ్ళు బతకరు, అసలు వాళ్ళు శాపన ఇస్తారు, మాత్రం నాశనం అయిపోతారు. నేను చెప్తున్నా కదా. మధుని ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా, ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇంకా బయట చిప్ప కూడా ఉండాలి ఆయనకు. ఎప్పుడైనా ఎన్ని టైంలో చిప్ప కూడా తింటాడు, బయటికి వెళ్ళినా కూడా చిప్ప కూడా తింటాడు. శాపన తగులుతా మాత్రం చిప్ప కూడా తింటాడు. ఎప్పుడైనా చూసుకో, ఇంట్లో కూడి తిన్నాడు, ఇంట్లో కూడి తిని బతకడు ఆయన. చిప్ప కూడా తినేది వస్తాడు ఆయన. నేను చెప్తున్నా కదా, చిప్ప కూడా తినేది వస్తాడు. అందరికీ ముంచుతుండు, కానీ ముంచిన పైసలు ఎప్పుడు ఉండవు, రెక్కల పైసలు ఉంటుంది. ఈ ప్రశ్న ఇట్లా చేసి ఇట్లా పడేసిన పైసలు ఉంటుంది, కానీ ఈ శాపన పైసలు ఎప్పుడు ఉండదు. ఆయన ఉండాడు, ఆయన చనిపోతాడు. తెలుసా? మేము శాపన ఇచ్చిన పైసలు ఎప్పుడు ఉండవు. ఆయన బతకడు కూడా. ఎన్ని శాపనలు ఇస్తున్నాం, మాకు ఎన్ని బాధలు వస్తుంది, ఎన్ని కష్టాలు వస్తున్నాయి మాకు. ఎన్నిసార్లు తట్టుకోవాలి? మేము సంవత్సరం నుంచి తట్టుకుంటున్నాం బాధలు, తట్టుకోలేక. ఈ ఒక్కొక్కరు మనుషులు ఒక్కొక్క మాటలు ఉంటుంటే ఆ బాధలు తట్టుకోలేకపోతున్నాం మేము. తెలుసా? ఎన్నిసార్లు తట్టుకోవాలమ్మా మేము. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మునవ శంకర్ మేడం. మా పియపల్లి మండలం, గ్రామం మునవతండ. అక్కడి నుంచి వచ్చినాం మేడం మేము. నేను వదిబట్ల దండలనే నేను మ్యారేజ్ చేసుకుంది. మా బొమ్మడి పట్టణంలో ఇచ్చిన నేను 41 లక్షలు ఆయనకి ఇచ్చాను. నా స్వయంగా ఒక 16 లక్షలు నేను, మా బొమ్మడి కూడా తెలియకుండా మళ్ళీ 16 లక్షలు నేను ఇచ్చాను. 67 లక్షలు ఏడుపు వచ్చేస్తుంది మేడం. అలా కాదండి, అంటే మీకు మీ బావమరిది చెప్పడం వల్ల మీరు పెట్టారా? మరి చెప్పడం వల్లనే పెట్టినా, లేకపోతే నేను పెట్టకపోతున్నాను. అసలు ఆ డబ్బులు రావు, ఏ విధంగా వస్తాయని చెప్పి కూడా నేను అడిగాను. మా బామ్మడిది కూడా అడిగితే, నీకెందుకు, వాళ్ళు మా ఇంటి పక్క వాడు తెచ్చిండు, వీడు తెచ్చిండు, వాడు తెచ్చిండు అని ఆయన తరపున నుంచి పెట్టాను. లేను అసలు వద్దంటే మా ఆవిడ, మా బామ్మడిది వాళ్ళందరూ నన్ను అందరూ దూరేసారు. ఆయన చెప్పుకుంటే చచ్చేది ఒకటే ఉంది మేడం. అలా కాదులేండి, కానీ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మోసం చేసిన తర్వాత మధు రమావత్ ఎవరైతే ఉన్నాడో అతను మళ్ళీ మీ తాండకు, అంటే మీరు డబ్బులు పెట్టిన తర్వాత ఎన్నిసార్లు మీ తాండాలకి రావడం జరిగింది? అప్పుడు మిమ్మల్ని ఇంకెంతగా నమ్మబలికాడు? అంటే డబ్బులు పెట్టడం ఒక ఎత్తు అయితే, పెట్టిన తర్వాత నమ్మించడం ఇంకొక ఎత్తు ఉంటుంది. లేదంటే అందరూ ఖచ్చితంగా మనం అడుగుతారు, ఏంటి ఇవ్వలేదని. అవును మేడం, ఇప్పుడు ఏం నెల ఆ నెల ఇస్తున్నాను, నీకు వడ్డీ ఇస్తాను అని చెప్పాను. నేను అంత తరపున కూడా కాదు, మా బొమ్మడికి ఇస్తున్నాడు అన్ని డబ్బులు. ఇప్పుడు నాకు మాత్రం ఒక నెల ఇచ్చాడు మేడం. తర్వాత నెక్స్ట్ నెలలోనే ఇంకా బాలాజీ తీసుకుపోయి ఆ బర్త్డే ఏదో చేసిరు వాళ్ళు. ఆ బర్త్డే చేసడం వల్ల తీసుకుపోయి బాలాజీని తీసుకుపోయి నల్గొండలో కేసులు వేసారు. మళ్ళీ బాధ్యతలు కూడా అందరు తీసుకొచ్చారు. మళ్ళీ మా బాలాజీ మంచివాడని వాళ్ళని తీసుకొచ్చుకురు, ఆడ ఉద్యోగించారు. 6 నెలల నుంచి మొత్తం ఇంకా మాకు రూపాయి కూడా రాలేదు. ఒకటే నెల వచ్చిన మాత్రమే డబ్బులు మాకు. అట్లా నేనేం చేసినట్టే, ఇప్పుడు మా అక్కల దగ్గర కానీ, మా అన్న బిడ్డలు కానీ, మా బంధువులు అందరికీ నేను ఒక్కనే తింటే బాగుండు కదా, 10 రూపాయలు వస్తున్నాయి కదా అన్నట్టు వాళ్ళకి ఆడ గురించి నేను తెచ్చి పెట్టేశాను మేడం ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ చుట్టాల దగ్గర నుంచి వాళ్ళ గోల్డ్ కానీ, ఇప్పుడు మా అక్క వాళ్ళ అత్త ఉన్నారు ఇద్దరు, వాళ్ళ చైన్లు కానీ, మా అక్క వాళ్ళ కోడలు ఉంది ఆమె చైను, లాంగ్ చైను, అవన్నీ మొత్తం బ్యాంకులలో కుదరబెట్టి ఇప్పించాను అనమాట. ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడుతుంది, ఆడపిల్లలు కానీ, చుట్టాలు కానీ, బంధువులు ఇంకా ఓడి మాట్లాడేది కాదు కదా, ఇంటి ముంగలు ఇంకా కొట్లాడకపోయి ఉండరు. ఇప్పుడు అందరు కొట్లాడకు వస్తుంటే ఆగుని మరి ఏం చేస్తాం, ఉన్న భూమిని అమ్మిస్తానని చెప్పి వాళ్ళకి ఆపిస్తున్నాం మేడం. ఇప్పుడు మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ దీంట్లో ఉన్నారని అంటున్నారు. సో వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్, మమ్మల్ని నమ్మి ఇవ్వండి అని చెప్పడం జరిగిందా? అంటే నేను పార్టీ వాళ్ళ తరపు నుంచి ఏం కాలేదు మేడం. నేను చేయని మాట ఎలా చెప్పగలుగుతా, కానీ నేను బాధ్యతలు వాళ్ళ వాళ్ళు నాకు రాలేదు. మా బొమ్మడి తరపు నుంచి నేను ఇచ్చాను. సరే వాళ్ళు మా బొమ్మడికి ఇచ్చాను, నువ్వు ఏమైనా చేసుకో, నీకు ఒకవేళ అవి రాని ఎడల నీవు నీ పొలం నాకు అమ్మియాలని చెప్పాను. ఇప్పుడు నాకు అమ్మీరాని అంటే బొమ్మడి దస్తాడు ఉంది, మా భార్య దస్తాడు ఉంది. ఆ పొజిషన్ ఉంది మేడం. అది
ఓకే. అండ్ అదేవిధంగా మీరు ఈ ప్రాసెస్లో ఉండేటప్పుడు మంగ్లీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అక్కడ తాండాలకు రావటం కానీ మిమ్మల్ని మీతో మాట్లాడటం కానీ మీరు పెట్టారు కదా బాగానే ఉందా అని అడగడం కానీ ఏం జరిగింది? అట్లా ఏం లేదు మేడం. మా ఊరు ఒక 16-17 కిలోమీటర్ దూరంగా ఉంటుంది మేడం మా ఊరు. ఇంకా వాళ్ళ ఊరు వద్దిపట్ల ఊరు అంటే 16-17 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. పీపల్లి పని ఉంటాం మా ఊరు. పీపల్లి దాటిపోకొని పోవాలన్నారు. వద్దిపట్ల గ్రామ పంచాయతీ అన్నమాట వాళ్ళది. మాకు దూరం ఉంటుంది. మంగళి వచ్చింది సంగతి నాకు తెలియదు మేడం. తెలియని దానికి ఎందుకు తెలిసిందని మనం చెప్పాం. బామర్ది కలవడం జరిగిందా పోనీ మా బామ్మారిది వాళ్ళకి కలవడం జరిగిందంట. వాళ్ళు చూసిరు అందరు. వాళ్ళు కూడా బాధ్యతలు చెప్తున్నారు కదా, ఫోటోలు కూడా తీసి ఉన్నాయి. మంగ్లీ ఏమందంట అప్పుడు? మేము మంచి బ్యాటరీ పెడుతున్నాం, సిమెంట్ బ్యాటరీ పెడుతున్నాం, మీకు ఎలాంటి డోకా లేదు, బాలాజీ ఉండు మద్దు ఉండు, మీకెందుకు మీ దగ్గర ఉన్న ప్రాంతమే కదా, నేనంటే దూరం ఉన్నాను, సరే నన్ను అంటే చూడకపోతారు అనుకో మీరు, కానీ నేను కూడా మీకు గిరిజన బిడ్డనే కదా అని ఆ మేడం మాట్లాడడం వల్ల వాళ్ళందరూ నమ్మించారంట. వీళ్ళు 10 మందిని చూడబెట్టేసరికి ఏం కాదని వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల నమ్మేశాను మేడం మేము. కానీ మొన్న ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత తను వచ్చి నేను గిరిజన బిడ్డని, నాకు ఈ సంబంధం లేదు, నేను బాధితుల తరఫున నిలబడుతున్నాను, బాధితులకు న్యాయం జరగాలి అని చెప్పేసి అంటుంది కదా, మరి దానికి ఏమంటారు మీరు? మొత్తం టర్నింగ్ ఇచ్చింది, బాలాజీకి టర్నింగ్ ఇచ్చిందే మొత్తం మంగళే. నేను నా సృష్టి వరకు నాకు మైండ్ తెలిసిన వరకు 10లో ఫెయిల్ ముండా కొడుకుకు ఇంత పెద్ద ప్రాసెస్ చేయడానికి కారణం ఒకటి ఉండదు కూడా. వాడు ఇంత ప్రాఫిట్ చేయాలంటే వానికి అంత మైండ్ ఇచ్చేసింది ఓలంటే మంగళి చేయడం వల్లే ఇంత ఇన్వెస్ట్మెంట్ జరిగిందని నా దృష్టికి తెలిసిన వరకు నేను చెప్తున్నా మేడం. ఈ ప్లానింగ్ మొత్తం మంగళిదే. నా 100% మంగళిది ప్లాన్ లేకపోతే ఇదంతా ప్రజలు అన్నీ దూపిడి అంతే కాకపోవు. ఎవ్వరికి కూడా ఒక 2-3 మోసం చేసినా కానీ వాళ్ళ ఇంటి మీద పడి కొడతారేమో అని భయపడి కూడా ఉండేవాళ్ళు. కానీ మంగళి ఇచ్చిన టర్నింగ్ వల్లనే ఇదంతా కాడికి తెచ్చారని మేము 100% నమ్ముతున్నాం. మీకు ఏ కంపెనీ పేరు చెప్పి ఇదంతా డబ్బులు తీసుకున్నారు? సిమెంట్ ఫ్యాక్టరీ ఉందన్నారు. కంపెనీ పేరు అంటే సిమెంట్ ఫ్యాక్టరీ పేరు ఏమి? ఫ్యాక్టరీ పేరు అంటే నేను అంత ఐడియా లేదు మేడం. మనం కానీ సంవత్సరం దాటి వాళ్ళు వాగి కూడా కానీ అది సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినామని చెప్పారు. మళ్ళీ ఏంది మన బయట రాష్ట్రం వెళ్తారు కదా మేడం, అక్కడ వాళ్ళకు ఒక్కొక్కరికి డబ్బులు లేక వాళ్ళకి ఇస్తుంటాం మేము. అక్కడ నుంచి వీజ్ మనీ వస్తాయి 100 రూపాయలు, ఒకరు 100 రూపాయలు ఉంటే ఇక్కడ 1,00,000 అంటే అక్కడ పెడుతున్నాం మేము డబ్బులు అని చెప్పారు కొన్ని. బయట రాష్ట్రాల్లో పెడుతున్నాం. బయట రాష్ట్రం పోతే వాళ్ళకి ఇస్తే మాకు అక్కడి నుంచి వచ్చే డబ్బులు ఎక్కువ వస్తుంటాయి. ₹1 ఇక్కడ 100 రూపాయలు అవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాం మేము అని చెప్పారు కొన్ని. ఇంక అట్లా అంటే నిజమే కదా, అది అక్కడి నుంచి డాలర్లు వస్తుంటాయి కదా, ₹1 అంటే ఇక్కడ మనకు 100 రూపాయలు అవుతుంది అనేది మాకు వాస్తవం. మళ్ళీ ఇంకో బంగారం కూడా తీస్తున్నాం మేము. బంగారం గోతులలో తీసి మొత్తం బంగారం వ్యాపారం కూడా చేస్తున్నాం మేము. మళ్ళీ ఇది మన గంజాయి ఉంటుంది కదా, గంజాయి కూడా అమ్మినాం. అది అమ్ముడు చేస్తున్నాం. అన్నింటిలో మేము పెడుతున్నాం. నీకెందుకు మీకు కావాలి డబ్బులు, ఏ టైం టు టైం ఇస్తామని చెప్పి నమ్మించారు మేడం. లేకపోతే మేము అంత నమ్మకం అట్లా కూడా నమ్మించినా నమ్మకపోదు కూడా. కానీ బంధువులు కదా, ఇప్పుడు మా మామ ఉన్నాడు, మా మామ చెప్తుండంటే ఇంక అల్లుడు వినాల్సిందే కదా. ఇప్పుడు ఎలా నమ్మామని కూడా క్వశ్చన్ ఉంటుంది కదా మేడం. మీరు ఇంత డబ్బులు ఎట్లా ఇచ్చారు, ఎలా నమ్మారంటే ఇప్పుడు మనం బియ్యం అని నమ్ముతాం మేడం. ప్రతి ఒక్కరం బియ్యం లేని ఓలం తిన్నాం కదా. ఏ పురుగైనా కానీ బియ్యం కానీ బియ్యం ఎత్తునలు ఉంటే తింటాం కదా. బియ్యంలో ఎన్ని రకాలు ఉంటాయి చూడండి మేడం. బియ్యం అని నమ్మాము. బియ్యం పట్టుకుంటే ఫస్ట్ బియ్యంలో పసుపు కలిపితే తలంబ్రాలు అవుతాయి, అవునా కదా మేడం. మరి అందులో కుంకుమ, పసుపు, బొగ్గు కలుపుతండి. దాన్ని ఎంతమంది నమ్ముకుంటే ఎంతమంది పట్టుకుంటారు? వాళ్ళు పట్టుకుంటారు మేడం. ఒక బియ్యమే కదా, బియ్యంలో ఎన్ని రకాలు మారుతాయని మేము అనుకోలేదు మేడం. మేము బియ్యమే ఉన్నాయనుకొని పోయినాం, కానీ గుడ్డిగా నమ్మేసాం. కానీ ఇలా బొగ్గు అవన్నీ పట్టేస్తాడని ఇట్లా జరుగుతాయి అనుకోలేదు మేము. నిజంగా చెప్తున్నాం మేడం. అంటే మీరు ఇప్పుడు కేసు వేశారు కదా, సో కేసులో ఇవన్నీ చెప్పారా? ఇలాగంటే బంగారం తీస్తున్నామని కానీ ఇలాగ గంజాయి అమ్ముతున్నామని చెప్పారని ఇవన్నీ కూడా కేసులో మీరు ఎంటర్ చేశారా? మరి ఇవన్నీ చెప్పాము మేడం, ఇట్లా చేశారని చెప్పాము మేము. ఆ రోజు చెప్పాము. ఆల్రెడీ కేసుల మీద కూడా అయినాయి వాళ్ళ మీద. కానీ మేము ఇట్లా చెప్తే మీకు డబ్బులు రావు. మళ్ళా నువ్వు ఏ మాట అయినా బయట పెట్టకుండా మీకు ఎందుకు, వాళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టని, మేము అక్కడ నుంచి వచ్చినామా 20వ తారీఖు నాడు నీకు ఇస్తాం, 15వ తారీఖు నాడు ఇస్తామని తారీఖులు పెట్టుకుంటూ వచ్చారు. ఇంతవరకు మేము బయటకు వెళ్దామంటే వెళ్ళనే లేదు. నిజంగా ఇప్పుడు మనం బయట చెప్తే నేనే చెప్తే నాకు ఇయ్యడేమో, ఇంకోటి చెప్తే ఇంకోటి ఇయ్యడేమో అని భయపడుకుంటే ఇన్ని రోజులు ఆగిపోయినాం మేడం. 20 రోజులు 15వ తారీఖు 20వ తారీఖు 15వ తారీఖు అనుకుని అట్లే జరుపుకుంటూ వస్తుంది ఇప్పుడు సంవత్సరం నుంచి. అంటే ఇలా బయటకు చెప్తే డబ్బులు ఇవ్వమని బెదిరించడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పటికే ఎన్ని రోజులైంది అలా బెదిరించడం స్టార్ట్ చేసిన తర్వాత? బెదిరించడం అంటే ఇప్పుడు బాలాజీ కేసుకు పోయింది కదా మేడం. బాలాజీ కేసులో పోయిన కాడి నుంచి మళ్ళీ వచ్చిండు చూడు, అప్పటి నుంచి బెదిరింపులు జరపడరు. ఇంకా వాళ్ళ క్యాండిడేట్లు ఉంటారు కదా, ఆ క్యాండిడేట్లు చెప్తారు బాలాజీ ఏముంది రేపు వస్తాడు, ఆయన రాగానే ఇచ్చేస్తాడు, మధు రాగానే ఇచ్చేస్తాడు, మీకు ఇప్పిస్తాం, నీకెందుకు మేము ఉన్నాం,
నువ్వు ఎక్కడ కేసు పెట్టడానికి పోయినా ఏది పోయినా కానీ నువ్వు బాగుండదు అని చెప్తుంటే సరేలే వస్తాడు కదా వస్తాడే అని వీళ్ళని చూసుకున్నాం కానీ ఆ బాలాజీ చూడలేదు, మధువు చూడలేదు కదా మేడం. నేను అట్లా అయిపోయింది మా పరిస్థితి ఇట్లా. అట్లా బెదిరించి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు అంటే మీరు అడగకుండా మీలా ఎంతమంది ఉంటారు బాధితులు మీ ఒక్క ఊర్లోనే? మా ఊళ్ళో అయితే 10-15 మంది చిల్లర మా ఊళ్ళో ఉన్నారు. మరి ఇంకా ఒద్దిపట్ల గ్రామ పంచాయతీ అంటే మొత్తం ఉన్నారు, వాళ్ళ ఊరంతా ఉన్నారు. పియ్యపల్లి మండలం కాదు, నల్గొండ జిల్లా మొత్తం ఉన్నారు మేడం. మళ్ళీ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రం చుట్టుపడేసి వాళ్ళు మామూలు కాదు. అంటే మొత్తంగా ఎంతమంది వచ్చారు మీరు? అంటే ఇదివరకు అంటే 400 అన్నారు, ఇప్పుడు మొత్తంగా ఎంతమంది తేలారు బాధితులు? ఇప్పుడు 400 మంది అయితే ఉన్నాం మేడం. ఇప్పుడు ఆల్రెడీ 400 మంది అయితే ఇక్కడ మన నల్గొండ జిల్లా వరకు ఉన్నారు. అట్లా 400 మంది ఉన్నాం ఉన్నది. అసలు బాధితులు మిమ్మల్ని అందరినీ అంటే ఇప్పుడు ఇక్కడ ఓయూలోని నాయకులను అందరినీ కూడా ఎప్పుడు అప్రోచ్ అవ్వడం జరిగింది? మీరు ఎప్పుడు వెళ్ళారు? గత 20 రోజుల నుంచి ఈ స్కామ్లో మోసపోయిన వాళ్ళు బాధితులు కొంతమంది ఒక 2-3తోనే మాకు గెలవడం జరిగింది. ఎందుకంటే బాధితులకు ఏమని భయపెట్టించారంటే, ఈ బాధితులు మీరు మీడియా సమక్షానికి వెళ్ళినా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ నాయకుడిని కలిసినా మీకు పైసలు రావు అని వాళ్ళకు భయాందోళన గురి చేయడం వల్ల బాధితులు అనేది ఇన్ని రోజులు బయటికి రాలే. మేము ఒక 10 రోజుల కింద ఏం చేసినామంటే, వేలాది సంఖ్య మన హైదరాబాద్లో ఉన్న మీడియాను మొత్తం గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళినాం. గ్రామీణ స్థాయికి ఎందుకు తీసుకెళ్ళామంటే, మేము కొన్ని రోజులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల వాళ్ళకు ధైర్యాన్ని పెరిగి గ్రామీణంలో తీసుకువెళ్ళడం వల్ల బాధితులు అనేది ఇంకా మాకు డబ్బులు రావు, మేము మీడియా సమక్షం ద్వారానే గవర్నమెంట్ దగ్గర వరకు మా ప్రాబ్లం నేను తీసుకెళ్తామని చెప్పేసి మీడియా సమక్షంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా జెన్యూన్గా మాట్లాడారు. గిరిజన బిడ్డలు ఏ రోజు అబద్ధాలు చెప్పారు. వాళ్ళు మైక్రో ఫైనాన్స్ పేరిట వీళ్ళకి అధిక వడ్డీ ఆశ చూపించి మీకు 15% ఇంట్రెస్ట్ ఇస్తాం, మీకు 20% ఇంట్రెస్ట్ ఇస్తాం, మీరు ₹1,00,00,000 తెస్తే మీకు డిఫెండ్ కార్ కొనిపిస్తాం, మీకు బుల్లెట్ బండి కొనిపిస్తాం అని చెప్పేసి వీళ్ళకు మభ్యపెట్టి కొంతమందికి 2 సంవత్సరాలు బాలాజీ నాయక్ అనే క్యాండిడేట్ను నమ్మించడం ద్వారా వీళ్ళు ఒక చైన్ వైజ్గా ఫాలో అయ్యారు. ఇప్పుడు స్టాలింగ్స్లో ముగ్గురు, ఆ ముగ్గురు నుంచి మరో ముగ్గురు అని ఎలా ఉందో అలా ద్వారా ఇది మొత్తం అక్కడ ఉన్న నియోజకవర్గానికి మొత్తం వ్యాపించడం జరిగింది. ఒకటే తండల వాళ్ళ ప్రతి ఒక్క ఇల్లు బాధితులే. వాళ్ళు క్రాప్ లోన్ కావచ్చు, ఇంటి లోన్ కావచ్చు, హౌస్ లోన్ కావచ్చు, తర్వాత ల్యాండ్ల మీద లోన్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, వెల్ విషర్ దగ్గర నుంచి కావచ్చు, వేలాది సంఖ్యలో డబ్బులు కూడగొట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 5%, 10% ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళు బాండ్ పేపర్ వాళ్ళకి నాకు ఇస్తే ఇప్పుడు నా మీద రాసుకుంటారు. వారు నేనేం చేస్తా, ఒక ఏజెంట్గా బాలాజీ నాయక్ అనే క్యాండిడేట్కి ఇస్తా, మధు అనే క్యాండిడేట్కి ఇస్తా, వాళ్ళకి అధిక వడ్డీ ఆశ చూపించి వేల సంఖ్యలో వీళ్ళని మోసం చేయడం జరిగింది. దేవరకొండ నియోజకవర్గం కావచ్చు, ఇప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, వరంగల్ కావచ్చు, అటు ఆంధ్రలో కూడా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు కొంటామని చెప్పేసి వీళ్ళు అధిక సంఖ్యలో ఆశ చూపించి వీళ్ళని మోసం చేసిన ఆల్మోస్ట్ మీరు గత 20 రోజుల నుంచి మీడియా చూపిస్తుంది. ఈ బాధితులు అనేది ఒక్క దగ్గర కాదు, చాలా ఆంధ్రలో ఉర్రు, బెంగళూరులో ఉన్న, కర్ణాటకలో ఉర్రు, వీళ్ళందరూ బాధితులు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని చాలామంది దగ్గర అధిక సంఖ్యలో వడ్డీ ఆశ చూపించి డబ్బులు తీసుకోవడం వైనమైనా జరిగింది. వీళ్ళు పెట్టిన బైనాన్స్ అనే యాప్లో పెట్టిరు, బెట్కాయిన్స్లో పెట్టిరు. తెలంగాణలో అన్ని వైన్ షాప్లకు టెండర్ వేసిరు వీళ్ళు. ఆల్మోస్ట్ అన్ని వైన్ షాప్లకు టెండర్ వేస్తే ఒక్క వైన్ షాప్ వచ్చింది. ఇంకేమో విల్లాస్ కొంటారు, ఫ్లాట్లు కొంటారు. వీళ్ళకు పెద్ద తలకాయ ఎవరంటే వీళ్ళు మంగ్లీ పేరు చెప్పేసి వీళ్ళు అధిక సంఖ్యలో వడ్డీ ఆశలు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా మంగ్లీ పాత్రధారి ఇంట్లో, ఆమెకున్న ఇన్ఫ్లుయెన్స్లు వాడుకొని వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, వాళ్ళ తమ్మునికి ఇవ్వడం, మధుకి ఇవ్వడం అనేది జరిగింది. ఎస్, మేము వాళ్ళకి అప్రోచ్ అవ్వడం ఏ విధంగా అంటే, వాళ్ళకు ఈ కేసు ప్రాబ్లం అంత సాల్వ్ అయ్యేంత వరకు మీరు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదు, తర్వాత ఇచ్చుకోండి. ఆమె శుద్ధ పూస లెక్క కావచ్చు, కడిగిన ముత్యం లెక్క కావచ్చు, 24 క్యారెట్ గోల్డ్ లెక్క వస్తే అప్పుడు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు కవిత గారు ఏమన్నారు, ఆమె మీద నిందారోపణ లేకపోయినా లిక్కర్ స్కామ్లో బయటికి వెళ్ళారు, జైలు శిక్ష అనుభవించారు, కేజ్రీవాల్ ఏమంది సీఎం పదవే పోయింది, నువ్వు కూడా అలా నిరూపించుకొని బయటికి రామే అంటున్నాం మేము. నీకే ఇప్పుడు మీ తమ్ముడు ఇంట్లో భాగస్వామి లేదన్నావు, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు ఎందుకు డిలీట్ చేసిండు, ఆయన అకౌంట్లో 3 సార్లు ట్రాన్సాక్షన్ ఎలా జరిగినాయి, ఇవంతా నిరూపించుకోవాల్సిన అవసరం నీ మీద ఉంది కదా. అదే మేము చెప్తున్నాం. ఈరోజు టీపీసీసీ చైర్మన్ గారు మహేష్ కుమార్ గౌర్ని కలిసినాం, రేపు బీజేపీ ఆఫీస్లో కలుస్తాం, రేపు బీఆర్ఎఫ్ ఆఫీస్లో కలుస్తాం, తర్వాత కవితను కూడా కలుస్తాం. వీళ్ళందరూ బాధిత పక్షాన్ని నిలబడారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి 100%
ప్రజలు కావాలి కాబట్టి వీళ్ళు నిలబడాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం ఇప్పుడు పోరాడతాం. మీడియా వాళ్ళకు కూడా మాకు సపోర్ట్గా ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదా, బాధితులకి రకరకాల మాటలతో మభ్యపెట్టి మాయ చేసి ఇప్పటిదాకా మంగ్లీ అయితే నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు, నేను ఎటువంటి బాధ్యురాలని కాదు, నేను బాధితుల తరఫున నిలబడుతున్నానని మంగ్లీ మీడియా ముఖంగా చాలాసార్లు తెలియజేయడం జరిగింది. కానీ బాధితులు వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తుంది ఏంటంటే మంగ్లీ వచ్చి మా తండాలకు వచ్చి మమ్మల్ని అందరినీ నమ్మవలికింది. మేము ఫస్ట్ అయితే తక్కువ అమౌంట్లు అయితే పెట్టాము, తర్వాత ఎప్పుడైతే మంగ్లీ వచ్చిందో నన్ను నమ్మండి, నేనంటే దూరంగా ఉంటాను కానీ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి నమ్మండి అని చెప్పి నమ్మబలికి మరి బాధితుల చేత అధిక మొత్తంలో వడ్డీలు అయితే పెట్టించి వాళ్ళకి అధిక వడ్డీలను ఆశ చూపించి అయితే బాధితుల నుంచి భారీ అమౌంట్ని అయితే కూడా తీసుకోవడం జరిగిందని అయితే తెలుస్తుంది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామెన్ సుధాకర్తో కీర్తి, 9+ న్యూస్.